మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. అంగడితో ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం. మనం కొనుక్కునే వస్తువులు, మనం తినే వస్తువులే మన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణాలు అవుతాయి. మనము బాగా కలుషితమైన ఆహారం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో అందరికీ రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాము. వాటికి ముఖ్యమైన కారణము మనము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినకపోవడమే. ఈ సమస్యకి పరిష్కారంగా సొంత డబ్బా సరుకుల సంత అని ఇంచుమించు 2 ఏళ్ల నుంచి నాగోల్లో మా ఇంట్లో ఆహారం ముఖ్యంగా స్వచ్ఛమైన ఆహారం, కల్తీ లేని ఆహారము, తర్వాత రసాయనిక ఎరువులు లేకుండా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటల్ని మీకోసం తీసుకొచ్చి సొంత డబ్బా సరుకుల సంత అన్న పేరుతోటి నెలకి 2 సార్లు 3 సార్లు ఒక సంతని ఎప్పటి నుంచో ఏర్పాటు చేస్తున్నాము. ఆ సంతని పరిచయం చేయడం కోసమే ఈరోజు మీ అందరి ముందుకి వచ్చాము. మేము వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా శ్రీకాకుళము, విశాఖపట్నము, పాడేరు, తర్వాత రాంభద్రాపురం, ఈ రకంగా రకరకాల గ్రామాల నుంచి, ఆదిలాబాద్ నుండి లేకపోతే అశ్వారావుపేట నుండి మనం పనిచేస్తున్న రకరకాల గ్రామాల్లో రైతులతోటి సహకార సంఘాలు ఏర్పాటు చేశాము. ఈ సహకార సంఘాల్లో ఉండే రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని, రసాయన మందులు లేని వ్యవసాయాన్ని పాటిస్తున్నారు. వారు పండించిన రకరకాల పంటల్ని అక్కడే కొంతమంది ప్రాసెస్ చేసి మనకి అందుబాటులో తీసుకొస్తున్నారు. అలాంటి పంటలనే మీకు తీసుకొచ్చాము. ఉదాహరణకి అరికెలు, తర్వాత కొర్రలు, ఇవి పాడేరు ప్రాంతంలో మన్యం గ్రెయిన్స్ అని ఒక సంస్థ దగ్గర నుంచి, ఒక కంపెనీ దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఈ సామలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైన టెక్నికల్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి ప్రాసెస్ చేసిన సరుకులు ఇవన్నీ. అదేవిధంగా మనకి తెలుసు, రాయలసీమలో రకరకాలైన నూనెలు దొరుకుతాయి. కొబ్బరి నూనె, పల్లి నూనె, తర్వాత నువ్వుల నూనె, ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నాము. కొర్రలతోటి కానీ జొన్నలతోటి కానీ మనం ఇడ్లీ రవ్వ, బియ్యము ఇవన్నీ కూడా చేసి వాటిని తీసుకొస్తున్నాము. వీటితోటి పాటుగా వికారాబాద్ జిల్లాలో, దౌలతాబాద్ మండలము, కోస్గి, ఆ మండలాల్లో మా రైతులందరూ కూడా కందిపప్పు, ఇలాంటి పప్పులన్నింటినీ కూడా పురుగుల మందులు లేకుండా ఎప్పటి నుంచో పండిస్తున్నారు. ఈ కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా పురుగుల మందులు లేకుండా పండించినవి, సహజ పద్ధతుల్లో పండించినవి. ఇవి వికారాబాద్ జిల్లా, తాండూరు, దౌలతాబాదు, కోస్గి ఆ మండలాల్లో పండించిన వస్తువులు ఇవి. ఇదే విధంగా అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా దగ్గర నుంచి వచ్చిన వేరుశనగ పప్పులు కూడా మన దగ్గర ఉన్నాయి. తర్వాత సామాన్యంగా మనకి బయట దొరకని వస్తువులు, ఇది ఒక ప్రత్యేకమైన గింజలు. ఇవి పప్పులో కానీ కూరలో కానీ ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. ఇవన్నీ దేశవాళీ విత్తనాలతో పండిన పంటలు. ఇవి అలసందలు ఉన్నాయి, ఇందులో డుంగర్కా రాణి అని ఒరిస్సా నుంచి వచ్చినవి ఉన్నాయి. అదేవిధంగా పెసరపప్పు అవన్నీ కూడా ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా నేను పరిచయం చేసేది ఇది కెమికల్ ఫ్రీ బెల్లం. అంటే ఇందులో బెల్లాన్ని పండించినప్పుడు, బెల్లాన్ని తయారు చేస్తున్నప్పుడు రకరకాల పదార్థాలు, రకరకాల రసాయనాలు వాడతారు. అవేమీ వాడకుండా సహజంగా చేసిన ఈ బెల్లం మూలంగా మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. ఇది రాంభద్రాపురం నుంచి తీసుకొచ్చినవి. ఈ విధంగా మనము రకరకాల ప్రాంతాల నుంచి, అదేవిధంగా అరకు వ్యాలీ దగ్గర నుంచి తీసుకొచ్చిన మిరియాలు, ఈ పదార్థాలన్నీ కూడా ప్రతిరోజు, ప్రతి వారము నాగోల్ సొంత డబ్బా సరుకుల సంత అన్న దగ్గర ఉంటుంది. మీరు గూగుల్లో సొంత డబ్బా అని చెప్పి గూగుల్ చేస్తే మా ఇల్లు అడ్రస్ వస్తుంది, అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. ఈ రోజు నుంచే మేము ఇవి హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాము. వీటన్నిటిని సిటీలో ఎక్కడున్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి మీరు చేస్తే మీకు ప్యాక్ చేసి మీ ఇంటికి డెలివరీ చేస్తాము. ఆ డెలివరీ ఖర్చులు మీరు భరించాలి. నాగోల్ చుట్టుపక్కల, మా ఇంటి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరం వారందరికీ కూడా ఉచితంగా మేము హోమ్ డెలివరీ చేస్తాము. ఒక ఆర్డర్కి మినిమం 500 రూపాయలు ఉంటే మేము హోమ్ డెలివరీ ఫ్రీగా చేయగలుగుతాము. ఈ సంత ఎప్పటి నుంచో పెడుతున్నప్పటికీ జనాలు చాలా దూరంగా ఉండేవాళ్ళు రాలేకపోతున్నారని చెప్పడం మూలంగా చాలామంది మమ్మల్ని హోమ్ డెలివరీ చేయమని చెప్పి అడుగుతున్నారు. దానికి ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా మేము ఈ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా మొదలుపెట్టాము. ఈ సర్వీస్ అందరూ ఉపయోగించుకుని
గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పండించిన పంటలన్నింటినీ కూడా మీరు ఆస్వాదిస్తారని, ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడ నాగోన్లో సొంత డబ్బా అని ఉంది. సో ఇక్కడికి మేము వచ్చాం. ఇక్కడికి వచ్చి అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అని చూస్తున్నాం. మేము ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకుందామని రీసెర్చ్ చేస్తున్నాం. సో అట్లా యూట్యూబ్ వీడియో చూసి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చాక కూడా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం డే టు డే లైఫ్లో అన్ని ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేసే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ ఫుడ్స్ ఆల్సో like different types of millets and all, like healthy-గా eco-friendly products, food products, chemicals use చేయకుండా ఉన్న products ఉన్నాయి.